ఇదివరకు పాత రోజుల్లో కర్రా బిళ్ళ అనేది ఒకటి ఆడేవాళ్ళు. ఆయన సో చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాళ్ళం. మనం కూడా అందరూ ఆడేవాళ్ళం. నాకు తెలిసి క్రికెట్ అక్కడి నుంచి ఏమైనా పుట్టిందేమో, అదే ఇంగ్లాండ్ వాడు దొబ్బేసి ఈ ఆట మళ్ళీ రీఇన్వెంట్ చేసాడేమో నాకు అనిపిస్తుంది. అంటే అది హిస్టరీ ఇస్ అ డిఫరెంట్ సెట్. అది అంటే అది డెఫినెట్లీ ఇంగ్లాండ్లో పుట్టిన గేమ్ అది. ఓకే సమ్వేర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ బేస్బాల్ ఆల్సో, ఓకే బిట్ ఫ్రమ్ బేస్బాల్, బట్ మేజర్లీ ఇంగ్లాండ్ మనం చూస్తే అది ఒక క్రేజీ హిస్టరీ ఉంటుంది ఇంగ్లాండ్ది. క్రికెటే కాకుండా చాలా స్పోర్ట్స్ ఇంగ్లాండ్ నుంచే మొత్తం ఇదైందనమాట. ఇన్వెంట్ అయ్యి అక్కడే మొత్తం దాన్ని డిజైన్ చేసి ఇంక్లూడింగ్ టేబుల్ టెన్నిస్, ఐ థింక్ ఈవెన్ బ్యాడ్మింటన్ కూడా అనుకుంటా. సో చాలా స్పోర్ట్స్ అక్కడి నుంచే మొత్తము పుట్టుక అనమాట. సో వాడి చాలా హిస్టరీ ఉంది. బట్ లైక్ ఐ థింక్ మనం చూస్తే ఇప్పుడు క్రికెట్ చూస్తే మేజర్లీ కామన్వెల్త్ కంట్రీస్లో ఉంటాయి. ఎక్కడెక్కడైతే బ్రిటిషర్స్ పరిపాలించారో కామన్వెల్త్ కంట్రీస్, ఆ కామన్వెల్త్ కంట్రీస్లో క్రికెట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడు తీసుకుని వెళ్ళాడు దీనికి అండ్ అడాప్ట్ అయినాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉంది, లేకపోతే ఇండియా ఉంది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ కంట్రీస్లో ఏంటంటే క్రికెట్ అనేది మంచిగా అడాప్ట్ అయింది. అండ్ వాడు మంచిగా లైక్ వాడు తీసుకుని వెళ్ళినా మనం అందరము దాన్ని ఓన్ చేసుకుని దాన్ని రన్ చేసి. నాకు తెలిసి క్రికెట్ అనేది ఇండియాలో ఆడియన్స్కి ఉన్నంత క్రేజ్ క్రికెట్ మీద ఇంకా బయట వేరే కంట్రీస్లో అంత లేదని నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ మన ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మన పాపులేషన్, మన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. రిలీజియన్ ఇక్కడ క్రికెట్ ఈజ్ అ రిలీజియన్.